హాయ్ ఫ్రెండ్స్, మనం తినే చికెన్ కదా, బోన్స్ మీద బ్లాక్ అండ్ కానీ మరూన్ కానీ ఉంటే కదా, అది స్టోర్ చేసిన చికెన్ ఫ్రెండ్స్. ఇది మాత్రం మనం గుర్తుంచుకోని కదా. మనం ఫ్రెష్ చికెన్ దారాలు దారాలు వస్తుంది. మనం ఉడకబెట్టని ఫ్రై చేసుకొని ఎట్లా ఉండని అది దారాలు దారాలకు వస్తుంది. అటు పాడైపోయిన చికెన్ మాత్రం ఇట్లా ముద్ద ముద్ద వస్తుంది, లేదా బోన్స్ మాత్రంగా మెరూన్ కలర్లో బ్లాక్ కలర్లో ఉంటుంది. దయచేసి మాత్రం అలాంటి చికెన్ తినకండి. తిన్నా కూడా మనం ప్రశ్నించాలి. ఎదుటి వ్యాపారం చేసే వాళ్ళని మనం ప్రశ్నించాలి. ఎందుకంటే మనం డబ్బులు పే చేస్తున్నాం బ్రో. వాళ్ళు ఎంత అడిగితే వాళ్ళు అంత మనం పే చేస్తున్నాం. మనకు మంచి ఫుడ్ పెట్టవలసిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. కానీ సొసైటీలో ఈ రోజు అలా లేదు. మనం ప్రశ్నించాలి ఖచ్చితంగా. కానీ చాలా వరకు మంది ఎట్లా అంటేగా, నేను ఒక్కనే తింటున్నా, వాడు తింటాడా, వీడు తింటలేడా, నేను ఎందుకు పీకంతి పీకంతి అని ప్రతి ఒక్కరిని అనుకోకూడదు. దయచేసి కదా, కొడుకులకు కదా, మనం ఏ విజయమైనా ప్రతి ఒక్కరితోనే మొదలవుతుంది. ప్రతి ఒక్కడు ప్రశ్నించితేనే కదా వాళ్ళు కొంచెం కంట్రోల్ అయితే మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంతో చెమట ఒడిచి కష్టపడి మనం డబ్బులు సంపాదిస్తున్నాం. వాళ్ళు అడిగినంత ఫుడ్కు మనం పే చేస్తున్నాం. అలాంటప్పుడు మనకు మంచి తిండి పెట్టాలనే బాధ్యత వాళ్ళకు ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారం అంటే ఏదో పైసల కోసమే కాదు కదా. ఎదుటి వాళ్ళ ఆరోగ్యం కూడా ఆలోచించాలి. కానీ అలా ఆలోచించట్లేదు. అలాంటప్పుడు మనం కష్టపడి సంపాదించే సొమ్ము వాళ్ళకు పెట్టినప్పుడు మనం ఎందుకు వాళ్ళని చూసి భయపడాలి? పీకంతి సరైతి అన్నట్టు ఎందుకు వదిలేయాలి? మనం కూడా ప్రశ్నించాలి. దయచేసి కదా, నా కొడుకుని కూడా వ్యాపారం చేసిన కూడా కలిపి తిండి పెడితేగా వదిలేయద్దు. ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ప్రశ్నించండి.